అనకాపల్లి నియోజకవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ ప్రక్రియ ఆడంబరంగా జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ర్యాలీలో జబర్దస్త్ ఫేమ్ సినీ నటుడు ఆది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొని కొనతాలకు హారతులు పట్టారు. ప్రజల తాలూకా మద్దతుతో, ప్రజల తాలూకా సహకారంతో వచ్చే ఎన్నికలు అయినాక పొత్తు ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకొని మంగళగిరిలో రాజధాని కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకొని మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపే కార్యక్రమం కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం కానీ ఇవన్నీ తప్పనిసరిగా పూర్తి చేస్తామనేటువంటి విశ్వాసంతో, ముఖ్యంగా ఆర్ఈసిఎస్ని మళ్ళీ కోఆపరేటివ్ వ్యవస్థగా కొనసాగించే కార్యక్రమం కానీ, ఏదైతే తుమ్మపాల వివి రమణ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డదో ఆ ఫ్యాక్టరీ స్థానంలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ చెరుకు రైతులను ఆదుకునే విధంగా జిల్లాలో ఏర్పాటు చేయాలనేటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా ఒక రామరాజ్య స్థాపనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.